Hi everyone, welcome to the SARC News today. Cultural icons of Telangana State had a heart-to-heart meeting with Cultural Department Minister Juppalli Krishna Rao, where they shared their concerns and appeals that in detail. Watch this entire video and subscribe for more updates. కృష్ణుడు సారథిగా ఉంటేనే సాధ్యమైంది. కాబట్టి మీరు ప్రభుత్వ కార్యక్రమాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్తారన్న దాని మీదనే ప్రభుత్వ విజయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరందరూ మనకు ఒక అవకాశం దొరికింది. ప్రభుత్వంలో ఉండేటటువంటి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీకు గొప్ప అవకాశం దొరికింది. వారికి ఏ విధంగా మనము సపోర్ట్ చేయాలి అని మినిస్టర్ గారు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. ఆశ్చర్యంగా ఇందాక వెన్నెల గారు కూడా మేడం చెప్పారు, మొన్న జూన్, జూలై, ఆగస్టు నెలల శాలరీస్ ఇంకా పడలేదు సార్ అని మేము చెప్పలేదు. సార్ ఎన్ని నెలలు డ్యూ ఉన్నాయని ఒకరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో అడిగారు. సార్ 3 నెలలు డ్యూ ఉన్నాయి సార్ అంటే, నేను ఇప్పుడు నాకు ఆ టోకెన్ నెంబర్స్ ఇవ్వండి అని చెప్పి నిమిషాల మీద టోకెన్ నెంబర్స్ తెప్పించి నిమిషాల మీద ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఫోన్ పెట్టి ఆ ఫోన్ సార్ పెట్టిన తర్వాత 1 నిమిషం 60 సెకండ్లలో 3 కోట్ల రూపాయల పైన మన అకౌంట్లలో పడిపోయింది. మేము మరుసటి రోజు అదే విధంగా బ్యాంకు తెరవగానే మీ అకౌంట్లలో పడేటట్టు చేశాము. అట్లాంటి స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు సార్ మన శాఖకు మంత్రిగా ఉండడం, వారికి వెన్నుదన్నుగా మీ ఒక పెద్ద సైన్యం మీరు. నేను ఇప్పుడు గర్వంగా ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే, ఎవరైనా మాకు ట్రూప్ పంపించండి అంటే ఏ జిల్లా చెప్పండి, ఇప్పుడే పంపిస్తామని చెప్పగలిగే అవకాశం ఉందంటే మీ వల్లనే. మీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేయండి, అందరికీ సహకరిస్తూ పనిచేయండి. మీరు ఏ సభలో ఏ సమావేశానికి పిలిస్తే కూడా మన సార్ మినిస్టర్ గారు పిలిచారు అంటే నేను అనుకున్నాను 545 మంది కంటే ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న 40 మంది తప్ప 500 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. దయచేసి ఒక్కసారి ఒక రిక్వెస్ట్ సార్ పర్మిషన్ తోటి, ఇందులో సాంస్కృతిక కళాకారు అంటే సారథి వాళ్ళు మాత్రమే ఎంతమంది ఒకసారి చేయలేపండి. ఒక్కరో ఇద్దరు వేరే వాళ్ళు ఉన్నారు సార్, అందరూ కళాకారులు ఉన్నట్టే, మన సారథి వాళ్ళు ఉన్నట్టే తెలుస్తుంది సార్. తర్వాత ఇందాక వెన్నెల మేడం గారు మీ తరఫు నుంచి డిమాండ్ ఏవో తనే చెప్పబోయారు. ఆ డిమాండ్లు నిజానికి సార్కి అన్ని తెలుసు. మేము క్యాబిన్లో కూర్చున్నప్పుడు వాళ్ళ సమస్య ఏంటిది అవి ఇవి అని చాలా అడిగారు. వాటి గురించి సార్ ఒక స్పష్టమైన ఐడియాతో ఉన్నారు. అంతకంటే ముందు సార్ పర్మిషన్తో ఒకసారి మీరు మైక్ తీసుకొని కిందికి, కార్డ్లెస్ మైక్ తీసుకొని పోండి బాబు. 2, 3 లేదా 4 మాత్రం మనం ఇప్పుడు పిలిచిన సమావేశం గురించి కానీ మినిస్టర్ గారికి ఏమైనా సబ్మిట్ చేయడానికి కానీ ఏమైనా రిక్వెస్ట్ చేయడానికి కానీ ప్రయత్నం చేస్తే ఒక 4 సీనియర్స్ ఎవరైనా మాట్లాడండి. చేయలేస్తే వాళ్ళ దగ్గరికి మైక్ వస్తుంది. ఆ తర్వాత గౌరవ మంత్రివర్యులు నా ప్రతిపాదన ఇంకా బలపరుస్తూ సారేం చెప్పారంటే, మాట్లాడేవాళ్ళు దయచేసి సీనియర్లు రండి, ఇక్కడికి వచ్చి ఇదే వేదిక నుంచి మాట్లాడండి, వచ్చి మీ పేరు చెప్పుకుంటూ మాట్లాడండి. రచయిత ఇటీవలే మనకు డైరెక్టర్గా విచ్చేసినటువంటి ఒక శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారికి, ఇప్పుడే సభలో ఉద్దేశించి మాట్లాడి వెళ్ళిపోయిన వెన్నెలక్క గారికి, మరియు నాతోటి కళాకారులందరికీ సహా రచయితలందరికీ నమస్కారం. సార్, సాంస్కృతిక సారథి 2015లో ఏర్పడిన విషయం మీ అందరికీ తెలుసు. ఆనాడు ఉద్యమ కళాకారులలో ఉన్న మా యొక్క సేవలను, తెలంగాణ ఉద్యమంలో అందించిన సేవలను గుర్తించి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు తమరు కూడా ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నారు, అప్పుడు 550 మంది కళాకారులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మమ్మల్ని ఎంపిక చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు నిబద్ధత కలిగిన సాంస్కృతిక సైనికులుగా ఎన్ని ఆటుపోట్లు ప్రతిపక్షాల నుండి వచ్చినా, వేరే మా విత్తన వాళ్ళ నుంచి వచ్చినా కూడా తట్టుకొని దాదాపు 10 సంవత్సరాలు కమిట్మెంట్గా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా మాకున్నటువంటి యొక్క
విన్నపాలు, కోరికలు, మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడే కోరికలు ఒక మూడే మూడు. సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసిన ఆ ఉద్దేశాన్ని గుర్తించి తప్పకుండా మా జీవితాల్లో వెలుగులు పంచడానికి ఉద్యమం కోసం ఆ రోజు దాదాపు వాళ్ళ కుటుంబాలను కూడా పన్నంగా పెట్టి ఉద్యమాల్లో తాకట్టు పెట్టుకుని పాటలు నిర్మించిన ఈ కళా సారథులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ పర్మనెంట్ చేయాలని మనస్ఫూర్తిగా మా సంఘ పక్షాలను వేడుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది కళాకారులు ఇప్పుడు 30 సంవత్సరాలు 25 సంవత్సరాల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వడం మీ వల్లనే సాధ్యపడుతుంది. ఎందుకంటే ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కళనే నమ్ముకున్న వాళ్ళు, ఎన్నో ఇంటర్వ్యూలకు ఎగ్జామ్స్కు అటెండ్ కాని వాళ్ళు ఈ ఉద్యోగం ద్వారా మా జీవితాలు బాగుపడతాయి, మా కుటుంబాలు నిలుస్తాయని కళలు కన్నా మా అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఎందుకంటే మాకంటే సీనియర్లను ప్రభుత్వం గొప్పగా ₹1,00,00,000 ఇచ్చి సత్కరించి గౌరవించింది. మా పాటలు, మా మాటలు, మా ఆటలు కూడా ఉద్యమానికి రథచక్రాలుగా ఉపయోగపడ్డ విషయం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మాకు కావాల్సింది మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఆ తర్వాత సమయానికి జీతాలు బహుశా మీరు వచ్చినప్పటి నుండి కూడా చూస్తున్నారు సార్, కొంత ఆర్థిక దానివల్ల కానీ లేకపోతే మిగతా చిన్న చిన్న సమస్యల వల్ల మాకు ఆలస్యం జరుగుతుంది. తప్పకుండా మాకు 5 కానీ 10 తారీఖులు ఎప్పుడో ఒక టైంకు జీతాలు వచ్చేలాగా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి కళాకారునికి ఒక మైక్ ఉన్నప్పుడు పాడే విధానం, జనం ఉన్నప్పుడు స్పందించే తీరు బహుశా సార్ గారికి తెలుసు, నరసింహారెడ్డి సార్ కూడా, ఒక వేదిక ఉన్నప్పుడు దాన్ని పంచుకునే విధానం, వాడు రాసిన పాటలు ప్రజెంట్ చేసే విధానం వేరేగా ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి మాది ఏకరువు పెట్టడం చాలా విషయం. మైక్ సెట్ తర్వాత మాకు జర్నీ అలవెన్సెస్ లేకపోతే ట్రాన్స్పోర్ట్, ఇవి చాలా పెండింగ్లో ఉన్న సమస్య సార్. అది తప్పకుండా మాకు మైక్ సౌకర్యం, వాహన సౌకర్యం కల్పించాలని మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సమస్యలు సార్, నెక్స్ట్ కళాకారులు కూడా కుటుంబాల్లో చాలామంది ఆరోగ్య భద్రత లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వారికి హెల్త్ కార్డు కోసం కూడా గతంలో మీకు విన్నవించడం జరిగింది. అందరి కుటుంబాలను దృష్టి పెట్టుకొని కళాకారుని కాపాడుకునే దిశగా తమకు తప్పకుండా హెల్త్ కార్డు ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, సారథి కళాకారుల పక్షాన మిమ్మల్ని వేడుకున్నది ఒకటే సార్, ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా సారథి కళాకారులు సైనికుల్లాగా మీ వెంట మేమంతా సైన్యంగా ఉండి మీరు పిలుపుని అందిస్తే ఏ పథకానైనా జనాలకు మోసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నానని మా కళాకారులు అందరి పక్షాన తప్పకుండా ఇప్పటికే బతుకమ్మ పాటలు మొదలు ఉచిత బస్సు కానీ మనం ప్రవేశపెట్టే రుణమాఫీ కానీ అన్ని కార్యక్రమాలు కొన్ని 100 పాటలు రూపొందించాం. మనలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీ నిండు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, కళాకారులు చనిపోతే కూడా మేమే మా సంఘ పక్షాన ఒక్కొక్కరు ₹1000 చొప్పున దాదాపు 15 మంది కళాకారులకు ఇప్పటికీ 75 లక్షలు మేమే ఇచ్చుకున్నాం సార్. గవర్నమెంట్ కూడా కొంత మాకు ప్రోత్సాహం ఇస్తే వాళ్ళందరికీ కూడా ఊతం అందించినట్టుగా అవుతుంది. తప్పకుండా మీకు అన్నీ తెలుసు, మా సాధక బాధకాలు మేము అడగక ముందే అన్నం పెట్టేటువంటి ఒక గొప్ప గుణం ఇది. మమ్మల్ని చూడగానే బాబు మీ సాధన వస్తున్నాయని చెప్పారు, అన్నట్టే వచ్చాయి. మిగతా కూడా మేము అనుకున్నటువంటి యొక్క మా డిమాండ్స్ కూడా కాదు, మీ రిక్వెస్ట్లే, వాటిని తప్పకుండా మీరు అనుకూలంగా పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీకు ఎప్పుడు కూడా మేము అండగా మీరు పిలుపునిస్తే ఏ పథకాన్ని అయినా సరే ప్రజలను మోసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు మీ ఆశీస్సులు, ప్రభుత్వం ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ తీసుకుని బతకలేని వాళ్ళం మేము, పాట మాత్రమే వచ్చు, పాటతో మాత్రమే చనిపోవాలని కోరుకుంటున్న వాళ్ళం. కాబట్టి మీరు వచ్చిన తర్వాత పిఆర్సీ అంటే ఏందో, రెగ్యులర్గా ఉద్యోగాలు అంటే ఏందో, జీతం అంటే ఏందో, డిపిఆర్ ఆఫీస్ అంటే ఏందో, ప్రభుత్వ ఆఫీసుల ముందు కూర్చొని ధర్నా చేసి పాట పాడడం తప్ప ఉద్యోగులు మేము ఎప్పుడు ఆ సీట్లో కూర్చోలేదు. మీరు వచ్చిన తర్వాత అన్న చెప్పినట్టుగా మీరు పిఆర్సీ వర్తింపజేసిండ్రు. 25,000 రూపాయలు 9 ఏళ్ళు ఎత్తుకొని మేము ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు సార్. మీరు వచ్చినాక 6,700 రూపాయలు మాకు శాలరీ పెరిగింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము చచ్చిపోతే మా దినాలు మేమే చేసుకుంటున్నాం అంటే ఎంత దుస్థితిలో మేము ఉన్నామో అర్థం చేసుకున్నాం సార్. మేము ఇప్పుడు 3,000 వస్తే 45 ఏళ్ళకి వచ్చినాం. నాకు 45 ఏళ్ళు వచ్చినాయి, నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మేము ఇప్పుడు మా పిల్లలకో చదువులకో ఫీజులకో కట్టుకుంటున్నాం. మేము చచ్చిపోతే ఒకవేళ మేము రిటైర్డ్ అయ్యి ఇంటికి పోతే మా పిల్లలు మాకు అన్నం పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే 30 ఏళ్ళ జీవితం మీరు ప్రజల కోసమే బతికిండ్రు. మీరు తెచ్చిన 30,000కి మాకు పువ్వే పెట్టిండ్రు. మీకెందుకు అన్నం పెట్టాలన్న పరిస్థితి మాకు వస్తుందేమోనని భయం అవుతుంది. మేము రిటైర్మెంట్కి వస్తే చేతనైన కాడికి ప్రభుత్వం మీరు ఏం చేయగలిగితే అది నాకు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు ఏదన్నా ఒక అవకాశాన్ని
ఇంత ప్రైజ్ మనీనా లేకపోతే ఇంత మనీగా చేయాలని కోరుకుంటున్నాం సార్. మేమే ఒక డిసిషన్కి వచ్చినాం. ఒక 1000 రూపాయలు ఎట్లయితే మేము చచ్చిపోతే ఇచ్చుకుంటున్నాం, ఆ ఆలోచన కూడా మేము చనిపోతే దినాల ఖర్చుకు కూడా పాడేయడానికి కూడా పాడకు కూడా పైసలు లేకపోతే పాటమ్మ భిక్షపతన్న దగ్గర నుంచి ప్రారంభమైంది సార్. అది ఆ నుంచి ప్రారంభమై వేణుకొండ దగ్గర నుంచి 5 లక్షలు ఇచ్చుకుంటున్నాం. దయచేసి మీరు మాకు తండ్రిగా భావిస్తున్నాం, మీరు అన్నాన్ని పిలుచుకుంటాం. మేము ఇప్పుడున్న వాళ్ళు ఎవరిని మంత్రులని శాఖలని పేరు పెట్టి పిలిచేది కూడా మాకు లేదు. ఎందుకంటే జీవితం అంతా మీ అంటే ఉన్నాం, మా జీవితాలు మీరు చూసిన వాళ్ళే. మా అన్నగా మా తండ్రిగా మాకు సారథి ఆఫీస్లో ఆడపిల్లలము స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మాకు దీపావళి దగ్గర పోతే హరాస్మెంట్ జరుగుతుంది. వీడికి వచ్చి చెప్దామంటే మీ క్యారెక్టర్ ఇది, మీరు ఇదని మాట్లాడుతున్నారు. తండ్రిగా చెప్పాలని నేను వీడికి వచ్చిన ఫస్ట్ టైం వేదిక ఎక్కిన. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆడపిల్లలుగా స్పెషల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో ఒక తండ్రిగా మీకు తెలుసు. కాబట్టి దయచేసి ఆ లీగుల విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులం మీరు ఏం చేస్తే అది. మేము సారథి కళాకారులం, ప్రభుత్వం తీసుకున్న పథకాలకు ప్రజలకు మేము వారధిగా లైఫ్ లాంగ్ మీరు ఏది చేసినా ఏ పాట పాడమన్నా ఎన్ని ఊరు తిరగమన్నా తిరుగుతాం. మీరు మా గురించి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ఒక్క ఊరు కాదు మాకు. ఇవాళ దేవరకొండ వేస్తే రేపు మునుగోడు వేస్తారు, రేపు మునుగోడు వస్తే నక్కడికెళ్ళి వేస్తాం. అయినా చాలా హ్యాపీగా పోతున్నాం. బండ్ల మీదనో చిన్న చిన్న వెహికల్ తీసుకొని పోతున్నాం. కాబట్టి ఆడపిల్లలకు కొన్ని స్పెషల్ ఇబ్బందులు ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది, దాన్ని కూడా తీసుకొని మాకు మెన్సెస్ టైం కూడా ఉంటుంది. ఆ టైంలో కూడా ఒక 4 days వీళ్ళతో మగవాళ్ళతో పాటు కాకుండా మాకు కూడా లేడీస్కి కొంచెం కన్సిజన్ చేసి దాంట్లో ఒకటి ఇవ్వాల్సిందిగా కోరుతూ మేము మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. మేము పెట్టేదన్నం 548 మంది సార్. మీరు మాకు తప్పకుండా మాకున్న ఈ సాధక బాధకాలని తండ్రిగా తీరుస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి. కొన్ని విషయాలు సూటిగా మీ దృష్టికి తీసుకొస్తాను సార్. అభినయ్ సీన్ అన్న, కోదార్ సీన్ అన్న, యశ్పాల్ అన్న వీళ్ళంతా కూడా మాకున్నటువంటి సమస్యలు కొన్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా మా అందరి కోరిక ఈ ప్రభుత్వంలో మీ హయాంలో పర్మనెంట్ కావాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందాలి. ఎందుకంటే సార్ మేము పడ్డ కష్టం మీరు ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో మీరు చూశారు కాబట్టి ఉద్యోగం వచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంకా అధికారికంగా మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ఇప్పటికీ కూడా గుర్తింపు పొందలేదు. ఎక్కడికి వెళ్ళినా సారథి కళాకారులు అంటే చిన్న చూపుగానే ఉంది. అలాగే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఒకవేళ లేకపోయినటువంటి ఎడలో టైం స్కేల్ అయినా ఇస్తే బాగుంటుంది అనేది మా ఒక కళాకారుల అభిప్రాయం సార్. అదేవిధంగా కొన్ని మెయిన్ ప్రోగ్రామ్స్ మాత్రమే మాకున్నటువంటి కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్ ఇక్కడ మెయిన్ వేదికల మీద మాత్రమే ఉంటున్నారు. కానీ జిల్లా కేంద్రాల్లో జరిగేటువంటి వేదికల మీద చాలా ఇబ్బంది అవుతుంది సార్. అన్ని జిల్లాల్లో కూడా జరిగేటువంటి ప్రోగ్రామ్స్కి జిల్లా కలెక్టర్ల గారికి మీ నుండి ఒక ఆర్డర్ పాస్ చేయాలి. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాంస్కృతిక సారథి కళాకారులకు ఒక రూమ్ కేటాయించాలి సార్. ఎందుకంటే అప్పుడు రోడ్ల మీదనే మా బ్రతుకులు, ఇప్పుడు రోడ్ల మీదనే. అందరు అధికారులకు ఒక రూమ్ ఉంటుంది, సారథి కళాకారులకు ఉండదు. ఉన్నది డిపిఆర్ఓ గారి ఆఫీసు. ఆ రూమ్ చాలా చిన్నగా ఉంటుంది. ప్రెస్ వాళ్ళు వస్తారు, మాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వస్తే మళ్ళీ మేము పోయి బయటనే కూర్చోవాలి. ఆడపిల్లలు మగపిల్లలు మళ్ళీ పోయి ఏ పార్కులోనో ఎక్కడో కూర్చోవాలి. అందుకని ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సారథి కళాకారులకంటూ ఒక రూమ్ కేటాయించాలి. అదేవిధంగా మంత్రి గారి ప్రోగ్రాం అయినా, ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం అయినా, ప్రభుత్వ ప్రోగ్రాంలకి ప్రతిదానికి కూడా కళాకారులకంటూ ఒక ప్రత్యేక వేదికను వేయించాలి. ఎక్కడ కూడా వేదికలు వేయించట్లేదు. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి